శాసనమండలి మరోసారి వాయిదా పడింది. మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. మరోసారి పోడియం చుట్టుముట్టి నిరసన చేపట్టారు. మండలి కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని చైర్మన్ విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాంతించలేదు. దీంతో చైర్మన్ మరోసారి మండలిని వాయిదా వేశారు. అంతకుముందు మండలి మెంబర్స్ హాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. మండలి సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్పై వెనక్కు తగ్గకూడదని నిర్ణయించారు. ఉదయం శాసనమండలి మొదలు కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలు కప్పుకొని కౌన్సిల్ పోడియం చుట్టుముట్టారు. దీంతో చైర్మన్ మండలిని 10 నిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మంత్రి జూపల్లి చర్చలు జరిపి సాయంత్రం సభలో సీఎం వివరణ ఇస్తారని హామీ ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాంతించలేదు. సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అరుణ, ఈ రోజు ఉదయం నుంచి కూడా మండలి హాట్ గా కొనసాగుతుంది. మండలిలో బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు వెళ్లేందుకు నల్ల కండువాలతో నిరసన చెప్పేందుకు వెళ్తుంటేనే పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు మండలిలో సమావేశం మొదలు కాగానే సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలికి వచ్చి క్షమాపణ చెప్పాలని ఆ బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలి సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలకు ఖచ్చితంగా మండలికి వచ్చి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనికి మండలిని ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా పోడియం ముందు వెళ్లి ఆందోళన చేయడంతో శాసన మండలిని స్పీకర్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాయిదా వేయడం జరిగింది. మరోసారి ఎమ్మెల్సీలతో ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యి మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఒత్తిడి తెచ్చేందుకు, సీఎం పై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన తర్వాత మండలి మరోసారి సమావేశమైంది. మండలిలో సమావేశమైన తర్వాత తిరిగి సమావేశమైన మండలిలో కూడా మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు వచ్చి సమాధానం చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగుతూనే ఉంది. మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడంతో మండలి చైర్మన్ మరోసారి మండలిని వాయిదా వేయడం జరిగింది. అరుణ, మళ్ళీ ఎన్ని గంటలకి సమావేశాలు ప్రారంభం కానున్నాయి శ్రీకాంత్? మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మంత్రులు మండలిలో సభ్యులకు ఎలాంటి సమాచారం ఇస్తారు, మంత్రుల సమాచారంతో మండలి సభ్యులు అంగీకరిస్తారా లేదంటే సీఎం రావాల్సిందే అని పట్టుబడతారా అన్నది తేల్చాల్సి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం శాసన మండలికి సీఎం హాజరై దానిపై వివరణ ఇస్తారని మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికీ మండలి సభ్యులు మాత్రం శాంతించడం లేదు. సీఎం ఖచ్చితంగా వస్తారన్న హామీ దక్కితేనే శాసన మండలిని యథావిధిగా కొనసాగించేందుకు తాము సహకరిస్తామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరుణ, రైట్, ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ అంశం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలపై చర్చ జరగాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఉదయం నుంచి కూడా ఆందోళనలు మొదలు పెట్టడంతో ఏ అంశంపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో ఉదయం నుంచి కూడా మండలి అట్టుడుగుతుంది. బీఆర్ఎస్ సభ్యులు కొద్దిసేపు శాసన మండలి నుంచి బయటకు వచ్చి నల్ల కండువాలతో శాసన మండలి ఆవరణలోనే నిరసన కూడా తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ రోజు మండలిలో పెద్దగా చర్చ అయితే ఏమీ జరగలేదు. అయితే మరి కాసేపట్లో ప్రారంభం, అంటే సీఎం వస్తారు అన్న స్పష్టమైన సమాచారం వస్తే తప్ప బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు మండలి కొనసాగించేందుకు సహకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అరుణ, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీరు మండలి సభ్యులు వాళ్ళ గౌరవపరచుకోండి, మమ్మల్ని ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ లెక్కకొస్తే బీఆర్ఎస్ కు ప్రొటెస్ట్ చేసే నైతిక అర్హత లేదు. ఒకటే ఉదాహరణ అధ్యక్ష, సభలో విలువలు పడిపోయి చెప్పిండు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. విలువలు మీరేమంటే కలిపిర్రు.
ఒక చాలరా మీరు చేసే వ్యవహారం మీకు ఎట్లా మారల్ రైట్ ఉంది, ఎట్లా మారల్ రైట్ అడగడానికి మీకు మీకు నైతికత లేదు. సభ విలువలు మర్యాదలు పోగొట్టింది మీరు. దేంట్లో నిష్ఠాత్మకత చెప్పని మాట్లాడిరు, దేంట్లో నిష్ఠాత్మకత చెప్పని రాజ్యసభకు సంతోషం అధ్యక్ష దేని విషయాలు పెగ్గులు పోసే దాంట్లో మీరు కాదు సభ మరి మంట కల్పింది.